ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐఏఎస్ పాలన ప్రజల మధ్య దూరాన్ని తగ్గించేందుకు మరోసారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏజెన్సీ ప్రాంతాలపై లోతైన అవగాహన, గిరిజన కష్టాలపై స్పందించిన తీరు ఆయన సొంతం. గతంలో పీఓగా పనిచేసిన అనుభవం ఆయనకు ఇక్కడ అపారంగా ఉపయోగపడుతుంది. అందుకే గిరిజనులు ఆయన్ని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉంటారు. వారి ఆదరణ ఎంతంటే ఆయన్ని తమ భుజాలపై మోసుకెళ్లేంతగా. గతంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఆయన ప్రారంభించిన పల్లె నిద్ర కార్యక్రమాన్ని కలెక్టర్ హోదాలో తిరిగి ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. అడ్డదేగల మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతం, రహదారి సదుపాయం సరిగా లేని ప్రాంతమైన చాకిరేవులు గ్రామాన్ని ఎంచుకున్నారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కలెక్టర్ పర్యటన ఖరారు కావడంతో అధికారులంతా ఉరుకులు పరుగుల మీద ఏర్పాటు చేశారు. రాత్రివేళ చాకిరేవులు గ్రామానికి చేరుకున్న కలెక్టర్ దినేష్ కుమార్ అక్కడ గిరిజనులతో కలిసి ముచ్చటించారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. స్థానిక సాంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నాయని, స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారము. ఇవాళ ఈ చాకిరావిల ఒక గ్రామంలో వీరవరం గ్రామ పంచాయతీలో నేను, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు ముగ్గురు కూడా ఒక పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అడ్డదిగల మండలంలో ఉంటున్న గ్రామ ప్రజలు, చుట్టూ ఉంటున్న ఒక 4 డిఫరెంట్ గ్రామ ప్రజలతో దాదాపుగా ఒక గంట పైన టైం వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళ గ్రామాల్లో ఉంటున్న గొప్ప విషయాలు ఏంటి, వాళ్ళు ఈ రైతులు చేసిన మంచి విషయాల గురించి, ఈ వెలుగు సంస్థల్లో చేసిన మంచి విషయాల గురించి, అండ్ యువతులు ఎట్లా యాక్టివ్గా ఈ వివిధ కార్యక్రమంలో పాల్గొనడానికి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అండ్ వివిధ లీడర్స్ అందరూ కూడా ఈ విలేజ్ చుట్టూ ఉంటున్న హ్యాబిటేషన్స్ లో ఉంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా రహదారి గురించిన సమస్యలు వాళ్ళు చెప్పుకొని వచ్చారు. అప్ టు రోలుగుండ వరకు వాళ్ళకి ఉంటున్న ఈ రహదారి అంటే పంచాయతీరాజ్ రహదారి ఉంటున్న మరమ్మతు గురించి వాళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ ఉంటున్న ఎత్తిపోతల పథకము మళ్ళీ తిరిగి రివైవ్ చేయవలసిందిగా వాళ్ళు కోరడం జరిగింది. ఈ ఏరియాలో ఉంటున్న గడ్డలు, పెద్ద గడ్డలు గురించి అక్కడ రిజర్వాయర్స్ కట్టితే దాదాపుగా 6,000 ఎకరాల కంటే పైన అక్కడ సాగుకి మనం తీసుకురాగలుగుతామని కూడా వాళ్ళు సూచనలు చేశారు. అండ్ ఇక్కడ ఉంటున్న వివిధ అదర్ రోడ్ ప్రాజెక్ట్స్ గురించి, సీసీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది. చిన్న ప్రాజెక్ట్స్ జిల్లా స్థాయిలో చేయాల్సిన పనులన్నీ కూడా పీఓకి చెప్పేసి పీఓ గారి ద్వారా అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి ఈ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది. గత వర్క్లు ప్రభుత్వ సహకారం కావాల్సిన విషయాలన్నీ కూడా ఒక ప్రపోజల్ రూపంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ కూడా మనం అప్రూవల్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మారుమూల ప్రాంతం ఉంటున్నప్పుడు కూడా ప్రజలు చాలా మంచి చైతన్యంతో ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా ముందుకు వచ్చేసి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానిక పిఓ గారు అండ్ సబ్ కలెక్టర్ ఇక్కడ జరిగిన విషయాల గురించి ఫాలోఅప్ చేసుకుని నాకు అప్రోచ్ చేసేసి ఈ విషయాలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేస్తాము. దానికి ముందు వీరవరం అక్కడ ఉంటున్న ఆశ్రమ పాఠశాలలు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ చేసాము. వాళ్ళకు ఉంటున్న బేసిక్ ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ గురించి కూడా ఆ పిల్లలతో చేసేసి వాళ్ళకి కావాల్సిన టీచర్స్ కావాల్సిన ట్రైనింగ్ ద్వారా పిల్లలకు కూడా ఈ బేసిక్ మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ దాదాపుగా ఒక 3 మల్టీపర్పస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ జన్మన్ ద్వారా ఎక్కడెక్కడ పీవీడీజీ గ్రామాలకి అప్రూవల్ ఇచ్చేసి ఇక్కడ కట్టి ఇచ్చడం జరిగింది. అది కూడా పూర్తిగా ప్రజలు సద్వినియోగంకి తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి, ఉన్న అధికారులకి, ముఖ్యంగా పిఓ గారికి కూడా ఆదేశం ఇచ్చాము. అది ఒక ఆపరేషనలైజేషన్ ప్లాన్ గురించి కూడా ఒక
ప్రజలతో మాట్లాడుకొని చేయడానికి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మనకి R&R కాలనీ, మనకి నేలదొండపాడులో ఉంటున్న R&R కాలనీకి వెళ్ళడం జరిగింది. ఉంటున్న నిర్వాసితులతో దాదాపుగా 2 hours చర్చించడం జరిగింది. వాళ్ళకు ఉన్న సమస్యలు, కాలనీ లెవెల్లో ఉంటున్న సమస్యలు, వాళ్ళు ఉంటున్న పంట పొలాలలో ఉంటున్న సమస్యల గురించి చెప్పుకొచ్చారు. వాళ్ళు కూడా త్వరగా ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చేసి ఆ ఎంటైర్ ప్రాంతంలో దాదాపుగా 500 ఎకరాల కన్నా పైన ఉంటున్న సాగు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ అన్ని కూడా ఒక సేంద్రియ వ్యవసాయం కింద అది ఒక క్లస్టర్ గా ప్రకటించి అక్కడ ఒక ATM మోడల్ తీసుకురావడానికి అక్కడ ఒక ప్రపోజల్స్ రావడం జరిగింది. అది కూడా PO గారి ద్వారా అండ్ R&R ఆఫీసర్ సబ్ కలెక్టర్ ద్వారా అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రేపు ఇక్కడ చింతూరుకి కూడా అక్కడ ఉంటున్న PGRS ప్రజావాణికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉంటున్న సమస్యలు R&R కానీ అక్కడ ఉంటున్న సమస్యలని కూడా పూర్తిగా విని అది కూడా పరిష్కరించడానికి వాళ్ళు పెట్టిన సమస్యలను కూడా ఒక క్వాలిటీ డిస్పోజల్ చేయడానికి గురించి కూడా అక్కడ ఉన్న అధికారులకి ఆదేశం ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొదటిగా సార్, రెండోదిగా సార్ ఊళ్ళో డ్రైనేజ్ కావాలి సార్. కొండ పై నుంచి కొండ సార్, ఈ కొండ నుంచి వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది సార్. ఫ్లోటింగ్ వల్ల సార్ మొత్తం ఊరంతా చెమ్మపడుతుంది సార్. మొత్తం ఏంటంటే ఒక్కొక్కటి వాటర్ మొత్తం ఎక్కువ వస్తుంది సార్ ఫ్లోటింగ్. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఎక్కడ వాటర్ అక్కడే ఆగిపోయి సార్ మాకు మలేరియా కూడా ఎక్కువ. మాకు అక్కడ నుంచి చాలా మంది పిల్లలు ఇక్కడ వస్తారు. మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అయిపోతుందండి. వర్షం పడిందంటే లేదు సార్, లేదండి. చాలా కర్మ చాలా పెట్టమండి రానేసారు. అక్కడి నుంచి ఇక్కడ వర్క్ సరఫరా అయిందండి. అక్కడ పెట్టేశారు. ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడంటే మా పిల్లలు ఏమైనా నింపేస్తారు. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారండి. వర్షం కావాలంటే రైతు రోడ్లు అసలు బాగాలేదు. స్కూల్లో జాయిన్ అయ్యారండి. ఇంకా మిగతా మా కుటుంబంలో పిల్లలందరూ స్కూల్కి వస్తారు. సైడ్ నుండి వస్తే అడుగు మళ్ళీ లాంటి ఏదైనా జంతువులు లాంటి భయం పడిపోయి స్కూల్కి వస్తారు సార్. స్కూల్కి వద్దామని అంటే స్కూల్కి వస్తే వర్షం అంటారు. వర్షం పడినట్టు లీకేజ్ అయిపోతుంది. మాస్టర్ గారు పిల్లలతో పాటు లోన కూర్చోబెట్టుకుంటారు. లోన కూడా ఫేస్ బాగుంది. అవునండి, అవునండి. అయితే మాకే చిన్న రోడ్ లేదు సార్. ఎన్నో గత ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఏ ప్రభుత్వం పబ్లిక్ ఇట్లాంటి 2 కిలోమీటర్లు ఉంటుందండి. 2 కిలోమీటర్లు అండి. 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించలేదు సార్. అక్కడితే ఆ పిల్లలందరూ వర్షానికైనా ఎండకైనా కలిసి మొత్తం కాకంతా బుద్దండి దమ్ము కానీ ఇక్కడ వచ్చి చదువుతున్నారు. కానీ ఏ ప్రభుత్వం పట్టించలేదు. మీరు వచ్చారు కాబట్టి మీతో మాట్లాడుతున్నామండి. ఒక 3 నెలల వ్యవధిలోనే ఆ రోడ్లు మళ్ళీ నిర్మాణ పనులు చేపట్టారు సార్. ఇంకా చెప్పాలంటే మీరు మాకు వచ్చిన తక్కువ కాలంలో మా పంచాయతీ చాలా ఎక్కువ చేశారు. మెయిన్గా గొట్టెలపాడు బ్రిడ్జి, ఈదులవంద బ్రిడ్జి నిర్మాణం కనుక జరిగితే ఆ తరతరాలుగా మా పంచాయతీ 2 పంచాయతీల ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, వీరవరం సంబంధించి గ్రామానికి సంబంధించి 500 ఎకరాలు సుమారు 600 ఎకరాల వరకు 2 పంటలు పండించుకొస్తారు వీరవరం సార్. ఎత్తుపోతలు ఆల్రెడీ ఒక 20 years నుంచి అది ఉపయోగం లేదు సార్, అలా ఉండిపోయిందండి. అక్కడ మరమ్మతులు చేయాలి సార్. అది ఇరిగేషన్ సార్. సార్ ఆల్రెడీ కంప్లైంట్ చేయాలి సార్. దానికి ఒక 2 కోట్లు బడ్జెట్ వచ్చింది. దాన్ని రిపేర్ చేశారు సార్. తర్వాత ఏ సమస్య వచ్చినాయి తెలియదు సార్. తర్వాత వర్క్ చేయడం మానేస్తుంది. అదేవిధంగా సాగర గ్రామంలో కూడా సేమ్ పరిస్థితి అండి. ఇక్కడ కూడా సార్ ఇది కాకుండా మాకు పెద్ద వాటర్ సమస్య ఉంది సార్. ఇక్కడ ఏంటంటే సార్ లోతుగా కొడితే కానీ బోర్లు పడట్లేదు సార్. 300 అడుగులు అలా కొట్టాలి సార్. అయితే దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ తోడేటప్పుడు 2 inches పైపుకే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ కావాలనుకుంటే చాలా ప్రాబ్లం అవుతుందండి సార్. దీనికి మాకు వాటర్ షెడ్ పథకం ద్వారా మాకు వాగునీటి నుంచి దానిని ఫిల్టర్ చేసి ప్రతి గ్రామానికి అందించగలిగితే మాకు వాటర్ సమస్య తీరుతుందని కోరుకుంటున్నాం సార్. ఆయన రాత్రి అక్కడే ఒక పాఠశాలలో బస్ చేసి గిరిజనులకు మరింత చేరువయ్యారు కలెక్టర్ దినేష్ కుమార్ IAS. ఇది ఆయన పనితీరుకు, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం.